రైట్, మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సముద్రంలో వేటకు వెళ్లిన మత్స్యకారుల ఆచూకీ తెలియటం లేదు. వారంతా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అల్లవరం మండలం ఓడల రేపుకి చెందిన వారుగా గుర్తించారు. ఈ ఘటనతో బాధిత కుటుంబాలు తీవ్ర ఆందోళన చెందుతున్నాయి. ఈ నెల 3న కోపనాతి రామకృష్ణ నేతృత్వంలో మత్స్యకారులు వేటకు వెళ్లారు. వారికి ఫోన్ చేసినా కలవటం లేదంటున్నారు. ఈ నెల 5న సముద్రంలో వేటకు వెళ్లవద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఆ తర్వాత కూడా మత్స్యకారులు తిరిగి రాలేదు. జిల్లా కలెక్టర్, ఎస్పీలు అప్రమత్తమయ్యారు. ఇండియన్ కోస్ట్ గార్డ్స్ ద్వారా గాలించే ప్రయత్నం చేస్తున్నారు. వేటకు వెళ్లిన మత్స్యకారుల ఆచూకీ లభించలేదు. ఇదే విషయానికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్ అందించడానికి మా ప్రతినిధి గణేష్ ఫోన్ ద్వారా అందిస్తారు. గణేష్, చెప్పండి. అయితే సముద్రంలో వేటకు వెళ్లొద్దు అంటూ అధికారులు హెచ్చరించినప్పటికీ కూడా వెనక్కి తిరిగి రావడం కూడా జరగలేదు అంటూ కూడా అప్డేట్ అందుతుంది. అప్డేట్స్ ఏంటి గణేష్? డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అల్లవరం మండలం వాడలరేవు గ్రామానికి చెందిన 8 మంది మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లేందుకు మొత్తం 8 మంది వెళ్లడం జరిగింది. ఇదే క్రమంలో ఆగస్టు 3వ తేదీన వాడలరేవు ఫిష్ ల్యాండింగ్ సెంటర్ నుంచి ఐఎన్డి ఏపీ తో పాటుగా ఎంఓ 135 నెంబర్ గల బోట్లో కోపనాతి రామకృష్ణ నేతృత్వంలో ఈ మత్స్యకారుల బృందం సముద్రంలోకి వేటకు వెళ్లింది. సాధారణంగా వారం లేదా 10 రోజుల్లో తిరిగి రావాల్సి ఉండగా షెడ్యూల్ ప్రకారం ఆగస్టు 13వ తేదీ నాటికి మీరు ఒడ్డుకు చేరుకోవాల్సి ఉంది. కానీ ఆగస్టు 13 దాటి రోజులు గడుస్తున్నా కూడా బోటు ఒడ్డుకు చేరుకోకపోవడంతో అధికారులకు కుటుంబ సభ్యులు ఆందోళనతో సమాచారం ఇవ్వడం జరిగింది. వాస్తవానికి ఆగస్టు 5వ తేదీన సముద్రంలో వాతావరణం అనుకూలించదని, తుఫాను ముంపు ఉండే అవకాశం ఉన్నందున మత్స్యకారులు ఎవరూ కూడా వేటకు వెళ్లవద్దని చెప్పి మత్స్యశాఖ అధికారులు ముందస్తుగా హెచ్చరికలు జారీ చేశారు. అయితే అధికారులు హెచ్చరికలు జారీ చేసినప్పటికీ అంతకంటే 2 రోజుల ముందే అంటే ఆగస్టు 3వ తేదీనే ఈ బృందం సముద్రంలోకి వేటకు వెళ్లడం జరిగింది. ప్రస్తుతం వారి వద్ద ఉన్నటువంటి ఫోన్లో ఎవరు కూడా కలవకపోవడంతో ప్రస్తుతం కుటుంబ సభ్యుల ఆందోళనతో కలెక్టర్ రైట్ గణేష్, థ్యాంక్ యూ గణేష్.